ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఆడపిల్లలు సాయంత్రం బయటికి వెళ్లి మళ్లీ క్షేమంగా తిరిగి వచ్చే వరకు మనసులో ఒకటే టెన్షన్. అదే వాళ్లు బయట అడుగు పెట్టాలంటేనే భయపడే రోజులొస్తే మన పరిస్థితేంటి? అసలు సమాజం ఎట్టుపోతున్నట్టు? ఇప్పుడున్న రాజకీయాల్లో కొందరు రౌడీ షీటర్లు నాయకులుగా చలామణి అవుతున్నారు. పొరపాటును ఒక్కసారి వాళ్లకు అధికారం ఇచ్చి గెలిపించామనుకోండి, ఆ తర్వాత మన ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ అని, యూసఫ్ కూడా అని తేడా లేకుండా ఏ రోడ్డు మీద కూడా ధైర్యంగా తిరగలేరు. రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన కూతుళ్లు, చెల్లెళ్లు కాలేజీకో ఉద్యోగానికో వెళుతుంటే రోడ్ల మీద రౌడీలు గుంపులుగా చేరి వాళ్ళని ఎలా వేధిస్తారో, ఎలా భయపెడతారో మీకు తెలియంది కాదు కదా. వాళ్లకు అడ్డు చెప్పేవారు ఉండరు, అడిగేవారు ఉండరు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి రౌడీలందరూ ఎక్కడి వాళ్లు అక్కడే సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు మళ్లీ వాళ్లంతా బయటకు వస్తున్నారు. పొరపాటున మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం హైదరాబాద్ మళ్లీ రౌడీలడ్డాగా మారిపోతుంది. ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో వాళ్ల బెదిరింపులు, దౌర్జన్యాలు మొదలవుతాయి. ఇదంతా ఎవరి మీద చూపిస్తారో తెలుసా? పెద్ద పెద్దోళ్ల మీద కాదు, మనలాంటి మధ్యతరగతి ప్రజల మీద, పేదవాళ్ల మీదనే అంటూ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇలాంటి వాళ్లకు మనం అధికారం ఇవ్వాలా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ చేరేలా లైక్ చేసి షేర్ చేయండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనకు కావాల్సింది రౌడీ రాజ్యం కాదు, మన ఆడపిల్లలు నిర్భయంగా తిరగగలిగే సురక్షితమైన సమాజం.